కులం మిథ్య, మతం మిథ్య, ధనమొకటే నిజం. పేదవాడైన అగ్రకులస్తుని కంటే డబ్బున్న దళితునికే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు ఉంటాయి అని ఈ వ్యవస్థను ఉద్దేశించి సాహసంతో అన్న గొప్ప మాట సత్యమైన మాట. ఆ మాట అన్నది అవిస్మరణీయ ప్రసిద్ధ తెలుగు రచయిత, కోకుగా చిరపరిచితుడైన కొడవటిగంటి కుటుంబరావు గారు. వారి వర్ధంతి నేడు. ఆయన తన 50 ఏళ్ల రచనా జీవితంలో సృష్టించిన అమూల్యమైన వేల పేజీల కథ, నవల, వ్యాస పరంపర జాతిని మేల్కొలిపే ఉత్తమ సాహిత్యం. ఆ మహోదయ సంస్మరణ తెలుగు జాతి బాధ్యత. ఆబాల గోపాలాన్ని అలరించిన చందమామ పత్రికను అందరి చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, తర్కించి, పరిశీలించి సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా భావించి సాహిత్యాన్ని తుది శ్వాస వరకు సేవించిన తెలుగు జాతికి వందనీయుడైన కోకు గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులకు దూరమయ్యారు. అంటే తల్లిదండ్రులు మరణించారు. మేనమామ వారికి అండగా నిలిచారు. గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాక మహారాజా కళాశాల విజయనగరంలో BA ఫిజిక్స్ చదివారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో MSc ఫిజిక్స్లో చేరారు. కానీ పూర్తి చేయలేకపోయారు. ఆ ఉద్యోగ అన్వేషణలో వివిధ రకాల ఉద్యోగాలు అంటే గుమస్తా, టీచర్, చలనచిత్ర రచయిత వంటి ఉద్యోగాలు సిమ్లా, బొంబాయి, మద్రాసు నగరాల్లో పనిచేసి చివరికి జర్నలిజం వృత్తిలో స్థిరపడి 1952 నుండి 80 వరకు అంటే మరణించే వరకు ప్రముఖ పిల్లల పత్రిక చందమామకు ఎడిటర్గా ఉన్నారు. తన 15వ ఏటే ప్రముఖ ఇంగ్లీష్ రచయితలను, ఆధునిక సాహిత్యాన్ని అమితంగా చదివిన ఆసక్తి తర్వాత కాలంలో ఆయన్ను మనలోనూ, సాహిత్య లోకంలోనూ, సమాజంలోనూ శాశ్వతంగా ఉండిపోయేలా చేసింది. సంగీతము, ఫోటోగ్రఫీ, హోమియో వైద్యాలలో కూడా ఈయనకున్న సుపరిచయం వీరి బహుముఖ ప్రజ్ఞకు ఉదాహరణ. ఇది బాగా చదువుకుంటే మనిషి పొందే ప్రయోజనం. ఇది పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం నేటి తల్లికి, తండ్రికి బాధ్యత. అది విస్మరించడం అనేకతయే. ఎప్పుడూ తనకి ఇష్టమైన రచన వ్యాసంగాన్ని మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. ఎప్పుడైనా వారు రచనకిచ్చింది తాత్కాలిక విశ్రాంతే సుమా. జగత్తులో స్థలం అంటే స్పేస్, టైం అంటే కాలము అనే 2 కొలతలు ఉన్నట్టు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. జగత్తుకి 2 కొలతలే కాకుండా బుద్ధి అనే కొలత కూడా పనిచేస్తుంది అనే సిద్ధాంతాన్ని బుద్ధి కొలతవాదం అనే పేరుతో ఆయన ప్రతిపాదించారు. దీనిపై ఆధునికులు ఎవరైనా పరిశోధన చేస్తే మంచిదేమో. దురదృష్టవశాత్తు ఆ మాన్యమూర్తి రచనలు చదవక నేటి తరం ఆలోచనా శక్తిని కోల్పోతుంది. ఉత్తమ సాహిత్యాన్ని చదవలేకపోవడం అంటే మన మానవ జీవితాన్ని విషయ సుఖాల్లో వృధాగా చేస్తున్నట్లే సుమా. ప్రకృతి రహస్యాలను వివరించలేనిది శాస్త్రం కాదు. జీవితంలోని కష్టాలను తీర్చలేనిది ఆవిష్కరణ కాదు. జీవితంలోని ప్రతి కోణాన్ని చూపించలేనిది సాహిత్యం కూడా కాదు అంటూ మానవ జీవన లక్ష్యాన్ని సరళ అక్షరాల్లో చూపారు. తన రచనపై నిలదీసిన వారిని నిర్భయంగా, నిర్మోహాటంగా ఎదిరించాడు ఆయన. తన రచన ఏ విధంగా పనికిమాలిందో సహేతుకంగా రుజువు చేస్తే తన రచనలు చేయడం మానుకుంటానని ఖచ్చితంగా వాదించిన నిర్భయ సత్యవాది. మన సాహిత్య లోకానికి, సమాజానికి సాహిత్య శాస్త్ర విజ్ఞానం ప్రతిపాదించిన ఒక అసాధారణ రచయిత. మన మధ్య జీవించిన వారి దివ్యపాద పద్మాలకు ప్రణమిల్లుతూ ఓ సందర్భంలో కుటుంబరావు గారు రచించిన చెడిపోయిన మనిషి కథలో లేడీ డాక్టర్ నోటి వెంట ఈ విధంగా పలికిస్తారు: మనిషి నుండి మనిషికి సాధ్యమైనంత హెచ్చు ఉపకారము, తక్కువ అపకారము జరిగేట్లు చూచుకొనడమే సరి అయిన ప్రవర్తన, మిగిలినవి బూటకపు నియమాలు అనేదే ఆయన ఆలోచన. ఈ పనిని సాధించడంలో ఎదుటివారు, ప్రక్కవారు ఏమనుకుంటారో అని కాకుండా నీ మనసు నీకేం చెబుతుంది అనే విషయానికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగడమే ఆయన చెప్పినట్లు ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి. భారతమాతకు వందనం. తెలుగు తల్లికి అభివందనం.